పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. నా గురువు సద్గురు సుబ్రహ్మణ్యం గారి చరిత్ర గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. వేదమంత్రాలు తెలిస్తేనే ఋషి అయినట్లయితే నా గురువు ఋషి కానే కాదు. సంస్కృతం తెలిస్తేనే పండితుడైనట్లయితే నా గురువు పండితుడు కానే కాదు. దిగంబరంగా ఉంటేనే అవధూత అయినట్లయితే నా గురువు అవధూత కానే కాదు. కాషాయం ధరిస్తేనే సన్యాసి అయినట్లయితే నా గురువు సన్యాసి కానే కాదు. ఆశ్రమం ఉంటేనే స్వామి అయినట్లయితే నా గురువు స్వామి కానే కాదు. ప్రబోధిస్తేనే ప్రవక్త అయినట్లయితే నా గురువు ప్రవక్త కూడా కానే కాదు. మౌనంగా ఉంటేనే ముని అయినట్లయితే నా గురువు ముని కూడా కాదు. ఏదీ కాక ఎవరూ కాక ఏదో ఒకటి ఎవరో ఒకరు అయి ఉన్నదే అయి ఉన్నవారే సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. అనిలాచల ఋషి అనంత విశ్వంలో ప్రతి బిందువు కూడా కేంద్రమే అని ప్రబోధించినటువంటి అనిలాచల మహర్షి యొక్క కథ. నిశ్చలంగా నిద్రిస్తున్నటువంటి వ్యక్తి కలలో మరో ప్రపంచాన్ని సృష్టించుకొని నడియాడుతున్నట్లు అచల రూపుడైన పరమేశ్వరుని సంకల్ప పరంపరే ఈ బ్రహ్మాండ గోళాలు మహాసృష్టిగా ఏర్పడింది. జగత్తు యావత్తు శివుని సంకల్ప రూపమే. శివుడు మెలకువతో కనేటువంటి కలే ఈ ప్రపంచం. ఒకే పరతత్వం, ఒకే సంకల్పం లేనప్పుడు శివుడుగా అంటే అచలంగా ఉంటుంది. సంకల్పం ఉన్నప్పుడు పార్వతిగా ప్రపంచంగా ఉంటుంది. ఆ శివుడే అనిలాచల శివుడుగా శ్రీకాళహస్తిలో ప్రాణలింగమై కొలువై ఉన్నాడు. ఆ పార్వతియే జ్ఞానప్రసూనాంబిక పేరుతోటి జ్ఞాన కేంద్రమై క్రీడిస్తూ ఉంది. ఆపదలోకి త్రోసేయడం, ఆపద నుంచి రక్షించడం, అజ్ఞానానికి గురి చేయటం, దాన్ని తొలగించడానికి జ్ఞాన ప్రబోధ చేయటం ఆ క్రీడలో భాగమే. మంచి చెడు అనేటువంటి తక్కెడలని ఇటు అటు సమాంతరంగా లేనట్లు మళ్ళీ ఉన్నట్లు సరిచూసుకుంటూ ఉండడం ఆ క్రీడలో భాగమే అవుతుంది. ప్రతి జీవి కర్మఫలాన్ని ప్రతి జీవికి సరాసరిన పంచుతూ ఉండడం ఆ క్రీడలో భాగమే. అవతరించడం, అనుగ్రహించడం, ఆగ్రహించడం, అంతం చేయడం ఆ క్రీడలో భాగమే అవుతుంది. ఎందుకు అనేటువంటి ప్రశ్నకు ఇక్కడ తావే లేదు. ఎందుకంటే అది క్రీడ కాబట్టి. క్రీడలో గెలుపు ఓటమి రెండూ సహజంగానే ఉంటాయి. ఆ క్రీడలో భాగంగానే సకల నామరూపాలు తానే అయినప్పటికీ శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యం అనేటువంటి ప్రత్యేక నామంతో ప్రత్యేక రూపంతో వ్యక్తమైంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ గాడ్. మాయామయికి అన్నీ సాధ్యమే అవుతుంది. శ్రీకాళహస్తి రమణ సత్సంగంలో ఒక గురువుగా తనను తానే నామరూపాలతోటి ప్రకటించుకొని శిష్యులకి జ్ఞాన ప్రబోధం చేస్తూ ఉంది. జ్ఞాన ప్రసూనాలన్నింటినీ కూడా బాబు అనేటువంటి ఒక శిష్యుడు ఏరుకొని గ్రంథస్థం చేశాడు. ఆర్తులనేటువంటి దీప పురుగులు ఆ జ్ఞానాగ్నికి ఆకర్షించబడి సంస్కార బీజములను దహించి వేస్తూ ఉన్నాయి. దీప పురుగులను ఎప్పుడూ ఆహ్వానించదు. సముద్రం నదులను కూడా ఆహ్వానించదు. గురువు జ్ఞాన ప్రబోధానికై ఎవరినీ కూడా ఆహ్వానించడు. వారికి వారే స్వచ్ఛందంగా ఆకర్షించబడి వారి పాదాల వద్ద వాలిపోతూ ఉంటారు. వారి దివ్య పాదాల విందం ఒక పెద్ద శక్తి కేంద్రం. అజ్ఞాన తిమిరాన్ని మింగేటువంటి జ్ఞాన కేంద్రమే అది.
ఇక్కడ వచ్చి అనుగ్రహం పొందడం కాదు, నా అనుగ్రహం పొందినవాడే నా గడప రాగలడు అని ముక్తకంఠంగా చెప్పినటువంటి సద్గురువు సుబ్రహ్మణ్యం గారు. ఇక్కడ పొందలేనివాడు ఎక్కడా పొందలేడు. నేను ఉన్న చోటే క్షేత్రం, నేను అన్నమాటే వేదం అని భరోసా ఇచ్చారు గురువుగారు. కామినీ కాంచనములను జయించిన వారికి ముక్తినివ్వడానికి శ్రీరామకృష్ణ పరమహంసులు అవతరించారు. కామినీ కాంచములను జయించలేని వారికి ముక్తినివ్వడానికే నేను అవతరించాను అంటారు సద్గురు. కానీ సద్గురు సన్నిధిలో దీర్ఘకాలం గడిపినటువంటి కొందరు మాకు ముక్తి కూడా వద్దు, మీ పాదాల మీద భక్తి ఒకటే చాలు అని నిశ్చింతగా ఉంటారు. సముద్రమంత దుఃఖం బిందువంత సుఖం అంటాడు గౌతమ బుద్ధుడు. ఆ బిందువంత సుఖాన్ని కూడా సుఖం అని అనుకోవాల్సినటువంటి అవసరం లేనే లేదు. దుఃఖమే రెండు భాగాలుగా ఉంది, దుఃఖంగా సుఖంగా కూడా. తక్కువ దుఃఖాన్నే సుఖం అనేటువంటి పేరుతో వ్యవహరిస్తూ ఉంటాం మనం. తనకు సుఖం కాదు, తానే సుఖం అంటారు సద్గురువులు. తానే సుఖం అనేటువంటిది మరచి తనకు సుఖం అంటూ ప్రాగులాడుతున్నాడు జీవుడు. తనకు తానే తగిలించుకున్నటువంటి బంధాలే ఇవన్నీ కూడా, తనకు తానై పెంచుకున్నటువంటి వ్యవహారాలే ఇవి. అవి కొంత ఇవి కొంత చేరి పెద్ద సముద్రంలాగా తయారైపోయింది. దాని నుంచి తరించడానికి అంటే దాటడానికి తగిన నావా గురుబోధకై ప్రజ ఆర్తితో ప్రార్థిస్తూ ఉంది. అవసరమైన వేళలో అవసరమైన చోటులో గురువులు అవతరిస్తూనే ఉన్నారు, అవసరిస్తూనే ఉంటారు. ఆర్తులను సమాధానపరుస్తూనే ఉంటారు. సమాధానపరచడానికి అవతరించినటువంటి అటువంటి సద్గురువులలో ఒకరు సద్గురు సుబ్రహ్మణ్య స్వామి. ఆర్తులను ఓదార్చడానికి, జిజ్ఞాసులను సమాధానమివ్వడానికి వారు సామాన్యుల వలె, ఇంకా చెప్పాలంటే దాసులకు దాసుని వలె కనిపిస్తారు. జ్ఞానాంబ అవతారులు అనటంలో ఎటువంటి సందేహం లేదు. వారి ఘనత్వం పైన కూర్చోవడంలో కాదు, పరమపదం పటాన్ని పైన పెట్టి శిష్యులలో ఒకడుగా కింద కూర్చోవడంలోనే ఉంటుంది. వారి సంస్కారం నమస్కారం పెట్టించుకోవడంలో కానే కాదు. భక్తులు వారి పాదాలకు తాగి నమస్కరించే లోపే మరలా ఆయన వారికి నమస్కరించడం అనేటువంటిది అవుతుంది. ఈయనకు ఇంత శక్తి ఎలా వచ్చింది అంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యురాలు ఈశ్వరమ్మ, ఆమె శిష్యుడు శంభు గురుస్వామి, ఆయన శిష్యుడు వీరయ్య గారు. వీరయ్య గారు ఇచ్చినటువంటి మంత్రోపదేశం వల్ల ఈయన చెప్పేటువంటి వాక్యాలన్నీ కూడా వేదవాక్యాలు అవుతూ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.